కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో జరుగుతున్న జాప్యం, రాష్ట్రానికి జరుగుతున్న నష్టాల గురించి అందులో వివరించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని పెన్నా బేసిన్కు తరలించడం వల్ల తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు హరించబడతాయన్నారు. విభజన చట్టం ప్రకారం గోదావరి, కృష్ణా బోర్డులు అనుమతి తప్పనిసరిగా ఉన్నా ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టడం చట్టాన్ని మీరడమేనని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు నిధుల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి 2 లేఖలు రాయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే ప్రణాళికల అనుమతులు ఇంకా పెండింగ్లో ఉండడం శోచనీయమన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు టీఏసీ అనుమతి రావడానికి కేంద్రం 6 నెలలుగా జాప్యం చేస్తోందని విమర్శించారు. సమ్మక్క సాగర ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ ఎన్ఓసీ జారీపై కేంద్రం జోక్యం అవసరమని స్పష్టం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వం పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్రం పరిగణలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. మిషన్ కాకతీయ, చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంల ద్వారా సాగునీటి అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు. వరద జలాల వినియోగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు అదనపు 1 టీఎంసీ నీరు ఎత్తిపోసే ప్రణాళికకు అనుమతులు ఇంకా లభించలేదని తెలిపారు. గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాలను కాపాడేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అనుమతుల సాధనలో విఫలమవడంతో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల రక్షణ కోసం చొరవ తీసుకోవాలని కిషన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడేందుకు కేంద్ర పూర్తి స్థాయి సహకారం అందించారని వివరించారు.